నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నేడే అయ్యప్ప మకర జ్యోతి దర్శనం శబరిమలకు పోటెత్తిన భక్తులు కౌశిక్ రెడ్డిని కంట్రోల్లో పెట్టుకోండి లేదంటే ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ కొత్త రైల్ ఇంజిన్తో ప్రపంచాన్ని స్టన్ చేసిన భారత్ లాస్ ఏంజలస్ మళ్లీ మంటలు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో కేరళ ప్రభుత్వం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్యోతి దర్శనం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య జరగనుంది. దీనికోసం 1,00,000 మందికి పైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా. బీఆర్ఎస్ అగ్రనేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి సైకోలాగా ప్రవర్తించారు. అలాంటి వారిని అడ్డుపెట్టుకుని కేటీఆర్, హరీష్ రావు శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. అతడిని కంట్రోల్ చేయకపోతే బీఆర్ఎస్ నేతలెవరిని రోడ్లపై తిరగనివ్వం. అవసరమైతే మీ పార్టీ ఆఫీసుల్లోకొచ్చి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. భారత్ మరో అద్భుతం చేసింది. యుఎస్ సహా ప్రపంచాన్ని స్టన్ చేసేసింది. తొలిసారిగా 1200 హార్స్ పవర్తో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. మరికొన్ని రోజుల్లోనే ట్రయల్ రన్ చేపట్టనుంది. ఇప్పటివరకు అమెరికా, చైనా, జర్మనీలోనే ఇలాంటి రైల్ ఇంజన్లు ఉన్నాయి. వాటి సామర్థ్యము 500 నుంచి 600 హెచ్పిఎస్ మధ్య ఉంటుంది. 1200 హెచ్పిఎస్ 140 కిలోమీటర్లతో అబ్బురుపరుచింది. వీటికి డీజిల్, కరెంట్ అవసరం లేదు. కాలుష్యం వెలువడదు. లాస్ ఏంజల్స్కు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజల్స్ తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది పక్కన కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయని, భీకర గాలులతో ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. జురుపా అవెన్యూ, క్రెస్ట్ అవెన్యూ, బురెన్ ప్రజలు తక్షణం తమ నివాసాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గాలులతో మంటలు ఆర్పడం ఫైర్ ఫైటర్లకు కష్టంగా మారింది. ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించబోతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. సింగపూర్లో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతామన్నారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటామని ఆయన చెప్పారు. గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. గత ఏడాది దావోస్లో 40,232 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఏపీలోని కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యక్షమయ్యారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. మురముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లోని కోడి పందాల బరుల్లో 25 లక్షల పైనే ఒక్కో పందాలు నడుస్తున్నాయి. కోడి పందాలు ఆడేందుకు వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. అది నేను అడిగేది అది. బాబు ఎక్కువ మంది తెలుపండి. చాలా మంది ఉన్నారు. నలుగురే. ఎవరున్నా సార్ నలుగురే. సెకండ్ లైన్ అండి గురుగారు. సెకండ్ లైన్ గమనించాలి. సెకండ్ లైన్ అండి. సెకండ్ లైన్ 5 సెకండ్ అండి. మరో లైన్ అండి. మూడో లైన్ బ్యాక్ ఆగండి. మూడో లైన్ అండి. వేసుకోవాలా. గొప్ప కోసాట స్టార్ట్ అయిందండి. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పర్వదినాన పసుపు బోర్డును ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. आज मैं तेलंगाना की धरती से घोषणा कर रहा हूं। केंद्र सरकार ने हल्दी किसानों के लिए हित के लिए
और उनकी आवश्यकता को देखते हुए और उनके लिए भावी जो संभावनाएं हैं उसे देखते हुए సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. యూపీలో జరుగుతున్న మహాకుంభ మేళాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వగా పార్ట్ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బాలయ్య డాకు మహారాజ్ పాజిటివ్ వైబ్ సొంతం చేసుకుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.